చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే తనకి ఎట్లుండన్నా ఇప్పుడు మన నిఖిల్, పృథ్వీ, మన యష్మి, ప్రేరణ వీళ్ళొక బ్యాచ్, మన ఎవరు సీత కానీ, సో నైనిక కానీ వీళ్ళంతా ఒక మన విశ్వపై వీళ్ళంతా బ్యాచ్. సో నాగమణిక క్లోజ్ ఉన్నది ఎవడొకడు అంటే నబిలే. ఎన్ని ప్రాబ్లమ్స్ అని మోటివేట్ చేసేది నబిల్, అన్ని వేసేది. సో నబిల్ని కూడా నేను టార్గెట్ చేస్తాను నాగమణిక అంట. నిన్నేమంటే జస్ట్ ఒక మాట నామినేషన్ గురించి మాట్లాడుతుంటే చేతి మీద చేసి నాగమణిక అంట నామినేషన్ మాట్లాడితే అరే నువ్వు నామినేషన్ నా దగ్గర మాట్లాడు అంటే తను చెప్తున్న విధానం అంటే డిఫరెంట్. ఈడేదో పెద్ద బిగ్ బాస్ కప్పోర్ట్ లాగా ఓవర్ మాట నబిల్ విత్తోని చాలా ఓవర్ మాట. నైట్ గొడవైంది. మన పొద్దున్న లేచి మన మార్నింగ్ సాంగ్ పెడతారు డాన్స్ ప్రోగ్రామ్ పెట్ట పరారే సాంగ్ వచ్చిన తర్వాత నాలుగు మాట్లాడతాడు ఏంటంటే వాళ్ళకు ఆన్ టైం తినాలన్న ఒక టైం లోపల తినాలన్నమాట. ఒక టైం ఇచ్చాడనమాట. ఆ టైంలో తినాలని నైనిక ఏం చెప్తా అంటే మణికంట కొద్దిగా ఉల్లిపాయలు టమాటాలు లేపా అని చెప్తే మణికంట లోపలికి వెళ్తాడు. సో విష్ణుప్రియగా అంటే వాళ్ళు వినకుండా విష్ణుప్రియ ఏం చెప్తా అంటే మన నబిల్కి ఏమితే నబిల్ నువ్వు కూడా పోయి పన్నీర్ తెప్ప అన్నాడు. పన్నీర్ తెస్తూ నబిల్ ఏం చెప్తా అంటే నాగమణికంటే కదా మొత్తం డబ్బు నట్టుకారా అంటే నాకు చెప్పకరా నాకు ఎందుకు మైక్రో మేనేజ్మెంట్ చూస్తున్నావు అంటాడు. ఒరే అమ్మ ఇది మంచి చెప్తే కూడా ఇంత సైకిల్ లాగా చేస్తాడో నాకు అర్థం కాదు. ఆదిత్యమే నువ్వు బీయింగ్ లైక్ ఫాదర్ నాట్ బొమ్మరీల్ ఫాదర్ అంటాడు. ఇది ఏం మాత్రం అర్థం కాదు. అంటే చెప్పడం తప్ప అంటే నీకు ఎవరో ఒక మంచి ఫ్రెండ్ ఉండాలి కదా బిగ్ బాస్లో. అందుకోసం ప్రస్తుతం నామినేషన్కి వస్తున్నావు. దీన్ని పట్టుకొని ఈ నామినేషన్ కూడా ఎంత క్లియర్ చెప్తున్నాడు. ఒక నీ చెడ్డు నేతను ఫస్ట్ వీక్ అని బయటకు పంపించాలి. మరి బాబు నీకు ఆల్రెడీ పిచ్చోళ్ళు అని సింపత్తో అందుకోసం ఓట్లేస్తారు. యాక్చువల్ మేము పిచ్చోళ్ళం కాబట్టి నువ్వు ఉంటున్నావు. అందుకోసం అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఫీలింగ్ వచ్చింది నాకైతే. సో నిన్న నైనిక గేమ్ తగ్గిందన్న నిజంగా. తను ఏంటంటే ఒక గ్రూప్తోనే ఉంటుంది, గేమ్ ఆడట్లేదు. నిన్న ఒక నామినేషన్ తప్ప తన స్పేస్ అనిపిస్తుంది. సాటర్డే రోజు ఒక స్పేస్ అనిపిస్తుందని తను పెద్ద గేమ్ ఆడింది. తను ఇంకా ఏం ఆడుతుందన్న ఫీలింగ్ వచ్చింది. మేబీ నేను అనుకుంటున్నా ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి సో పోతే ఆదిత్య ఓమన్ పోవాలి, లేక పృథ్వీ పోవాలి, మేబీ నైనికను పోవాలి. సో వీళ్ళ ముగ్గురులో 100% మేబీ నేను అనుకుంటా అతి తక్కువ లీస్ట్లో నైనిక ఉంటుంది అనిపిస్తుంది.